నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ పలావ్ని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, మసాలా ఫస్ట్ వేసుకోవాలి. లవంగాలు, చెక్క, ఆకు, ఇలాచి, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అవి కాస్త వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని కాస్త బాగా వేగనివ్వాలి. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గాక బాగా కలుపుకొని ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ షేడ్ రావాలి. వచ్చేంత వరకు కాస్త వేపుకోవాలి. చూసారు కదా, కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త టమాటా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. కాస్త ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కాస్త ఆపాలి. కాసేపు తర్వాత తీసి చూసేసరికి మగ్గు ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం స్వీట్ కార్న్ వేసాను నేను, నా దగ్గర ఉంది. ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, వేగింది కదా కాస్త. ఇప్పుడు ముందుగా మనం మష్రూమ్ని కడిగి పెట్టి మసాలాలన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని కాస్త వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలిపి 5 మినిట్స్ వదిలివ్వాలి. దాని నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది కదా, అప్పటి వరకు. మగ్గింది. ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను నేను. 2 కప్స్ బియ్యంకి 4 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. కలిపాను నేను కాస్త. ఇప్పుడు బాగా పర్లేదు, మసాలా అంతా బియ్యంలో కలిసింది కదా. ఇప్పుడు 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఇంకా సింపుల్ నా స్టైల్ అనమాట ఇది. మష్రూమ్ పలావ్ అనుకోవచ్చు, ఏదైనా బిర్యానీ కూడా. కొంచెం కలిపి ఇంకా చూసుకోవాలి. సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే నాకు సరిపోలేదు, కాస్త యాడ్ చేసుకున్నాను. ఇంకొకసారి కలుపుకోవాలి. చూసారుగా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కుక్కర్ కప్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేస్తే ఇంకా చాలు, అయిపోయినట్టే మన మష్రూమ్ బిర్యానీ.